అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుద్దులకంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ ఎన్డీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్ సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022లో వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని సిఎఫ్టిఆర్ఐలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని సిఎఫ్టిఆర్ రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ సిఎఫ్టిఆర్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించమని రాస్తాను? మాట్లాడుతూ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారని. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి, కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం. అది మనం దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టేవాడిని అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్, ఇనానిమస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సిఎఫ్టిఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని, సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం 2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఇదివరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం, ఏది 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ పోటీ చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ని రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని, నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు? రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలే బాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్
అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీనే చేస్తున్నారో వాళ్ళందరూ రాగలిగారు. వాళ్ళంత ముందు కూడా ఉన్నారు. కొత్తగా మేము రిలాక్సేషన్ చేసినాక వచ్చిన వాళ్ళు కాదు. 2014 నుంచి సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవాళ్ళు బోలే బాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నారు. అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. గీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఫ్యాట్, పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొని కూడా గీ తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాను. చిన్నప్పన్న నా పిఏ కాదు. 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు. 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ, నేను కానీ, మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అయినా వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరీ ముఖ్యంగా నేను కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేర్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం.